హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కార్బోరేటర్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలి, తర్వాత మైలేజ్ పికప్ ఇలాగా ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి మనం ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వెహికల్కి ఉన్న ప్రాబ్లం ఏమిటంటే కస్టమర్ చెప్పిన ప్రాబ్లం రన్నింగ్లో పోతున్నప్పుడు ఆగిపోవటము, తర్వాత పికప్ తీసుకోకుండా పోవటము, రన్నింగ్లో ఒకసారి స్టార్ట్ కాకుండా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం చెప్పాడు. తర్వాత బుర్ర అనేసి సౌండ్ వస్తుంది, పికప్ అయితే తీసుకుంటాను లేదు. ఇలాంటి విషయాల గురించి మన 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 దగ్గరికి అయితే వచ్చి కస్టమర్ అయితే చెప్పాడు. దానికోసం అయితే మేమైతే ప్రాబ్లం ఏమేమి చూస్తే కార్బోరేటర్ అనేది ప్రాబ్లం అనేసి ఉంది ఈ వెహికల్కి. ఈ కార్బోరేటర్ని క్లీన్ చేయాలని ఇప్పుడైతే క్లీన్ చేసి తర్వాత వాటికి ఎలాగ మనము రెక్టిఫై చేసుకోవాలని ఇవన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడైతే మీరు చూస్తున్న వెహికల్ షైన్ BS4 వెహికల్, కార్బోరేటర్ వెహికల్. ఈ వెహికల్కి ఏమైంది అంటే రన్నింగ్లో ఆగిపోతా ఉన్నిందంట. దానికోసము మా టెక్నీషియన్ ఓపెన్ చేసి చూస్తే ఏమిటి డయాఫామ్ రబ్బర్ అనేసి డ్యామేజ్ అయిపోయింది. దాంతోపాటుగా ఇవన్నీ జెట్స్ అనేవన్నీ క్లీన్ చేసుకోవాలి. దానికోసం అయితే మా టెక్నీషియన్ కార్బోరేటర్ అయితే ఓపెన్ చేశాడు. కార్బోరేటర్ ఓపెన్ చేస్తే ఆ డయాఫామ్ రబ్బర్ అనేసి వస్తుంది. BS4 వెహికల్స్కి ఏ వెహికల్ అయినా కార్బోరేటర్లో డయాఫామ్ రబ్బర్స్ అనేసి వస్తాయి. ఆ రబ్బర్ ఏమన్నా మనకి డ్యామేజ్ అయిపోయి ఉంటే మనకి బుర్ర అనే సౌండ్, తర్వాత పికప్, మైలేజు ఇలాగా తీసుకోకుండా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లం ఉంటే మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు చూస్తున్నారు చూడండి, మీరు వీడియో రూపంలో చూస్తున్నది. ఇప్పుడు ఈ వెహికల్కి కార్బోరేటర్ క్లీనింగు, తర్వాత డయాఫామ్ రబ్బర్ చేంజు, ఆ డయాఫామ్ రబ్బర్ అనేది ఏ విధంగా డ్యామేజ్ అయింది అనేసి మీకు లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అనేది అర్థమవుతుంది. ఇవి చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నామంతా జెట్స్. పట్టుకున్న ప్రతి ఒక్క హోల్ని, తర్వాత ప్రతి ఒక్క దానికి ఉన్న స్క్రూతో నుంచి ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డస్టు, తర్వాత దాంట్లో ఉన్న దుమ్ము, గారగట్టిన ఇలాగ ఉన్న వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు ఈ లాస్ట్ వరకు చూస్తే ఏ విధంగా క్లీన్ చేస్తారు, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ అయితే మీకైతే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి లాస్ట్లో మళ్ళీ చూస్తే మీకైతే అర్థం కాదు. దాన్ని ఏమిటి ఇప్పుడు కస్టమర్ ఏం చెప్పారంటే నేను వెహికల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే కార్బోరేటర్ని అయితే క్లీనింగ్ చేపించలేదు, తర్వాత దీన్ని ఓపెనే చేసిన లేదు అని చెప్పాడు. దానికోసం చూస్తున్నట్లే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు అయితే కార్బోరేటర్ని అయితే ఓపెన్ అయితే చేసిన లేదు కస్టమరు. ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే ప్రతి ఒక్కటి ఫుల్ టైట్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన లేదు కాబట్టి. ఒకసారి ఈ కంపెనీ ఫిట్టింగే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేస్తున్నారు కొంచెం, అందుకని ప్రతి ఒక్కటి టైట్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు ఓపెన్ చేసి తర్వాత ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడంతా ఈ క్లీనింగ్ ప్రాసెస్ మీరు చూస్తున్నది. దానికి ఉన్న జెట్స్, తర్వాత డయాఫామ్ రబ్బర్ అయితే ఓపెన్ చేశాడు, దానికి ఉన్న క్యాప్ అంతా రిమూవ్ చేశాడు. ప్రతి ఒక్క హోల్ ఇదేమిటి కార్బోరేటర్ మైలేజ్కి, తర్వాత పికప్కి మెయిన్ రీజను BS4 వెహికల్స్లో అయితే. BS6 వెహికల్స్కి ఏమనంటే ఇప్పుడు అయితే ఫ్యూల్ ఇంజెక్టర్స్ వస్తున్నాయి. ఈ ఇంజెక్టరు, పెట్రోల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు ఇవన్నీ వస్తున్నాయి. ఈ వెహికల్కి ఏమిటి జస్ట్ కార్బోరేటర్ అయితే వస్తుంది. దీంట్లోనే ఫుల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మైలేజ్కి, తర్వాత పికప్కి, తర్వాత రేజింగ్ సౌండ్కి, బీటింగ్కి అంతా ప్రతి ఒక్కటి చేంజ్ అయ్యేది ఈ కార్బోరేటర్లోనే BS4 వెహికల్స్కి. ఈ వెహికల్కి ఏ విధంగా క్లీన్ చేస్తారు, మీకు మైలేజు, పికప్, తర్వాత రన్నింగ్ ఆఫ్ ఇలాగ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ కార్బోరేటర్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని అయితే వేసుకోవాలి. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో వెళ్ళి ఒకసారి అయితే చూడండి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నంతా రెక్టిఫై చేసాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లోకి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. లాస్ట్ వరకు ఇప్పుడైతే చూసేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. ఇప్పుడు మీరు ఈ లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలంటే మీరు చెప్తే నేనైతే వీడియోస్ చేస్తాను. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ విధంగా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా రెక్టిఫై చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేసి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.